హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఎంజీ మోటార్ ఇండియా నూతన ఎక్స్పీరియన్స్ సెంటర్ ఎంజీ సెలెక్ట్ను ప్రారంభించింది. ఈ షోరూం ద్వారా ఆటోమోటివ్ లగ్జరీని పరిచయం చేసింది సంస్థ. ఎంజీ సైబర్ స్టార్, ఎంజీ M9 మోడళ్లు విడుదలైనప్పటి నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని ఎంజీ సెలెక్ట్ తాత్కాలిక అధిపతి మిలింద్ షా అన్నారు. నమస్కారం అండి అందరికీ. ఇవాళ మనం ఎంజీ సెలెక్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఉన్నాం. సో ఇవాళ ఎంజీ సెలెక్ట్ ఎవరైతే ఒక రెండు అద్భుతమైన ప్రొడక్ట్స్తో పాటు ఈ మార్కెట్లోకి వచ్చారో, ఒకటి ఎంజీ సైబర్ స్టార్, ఏదైతే ఫస్ట్ ఎలక్ట్రిక్ రోడ్స్టర్ కార్ ఇన్ ఇండియా అండ్ అది 0 to 100 3.2 సెకండ్స్లో చేస్తుంది. రెండో ప్రోడక్ట్ వచ్చేసి M9 which is the first electric MPV in India. సో రెండు ప్రోడక్ట్స్ కన్నా కూడా మీరు ఎక్కువ చూడాలి అంటే, ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే మా ఎక్స్పీరియన్స్ సెంటర్ అండ్ రానున్న రోజుల్లో అతి తొందరగా ఈ డెలివరీలు చేసి ఇంకా ఎక్కువ కస్టమర్ సాటిస్ఫాక్షన్తో కస్టమర్స్కి మంచి ఎక్స్పీరియన్స్ని అందించాలని మేము. ఎంజీ సైబర్ స్టార్ 3 సెకండ్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని చెప్పారు. ఇక దీని ఎక్స్ షోరూమ్ ధర 74.55 లక్షలుగా ఉందన్నారు. అలాగే ఎంజీ M9 మోడల్ కారు ఎక్స్ షోరూమ్ ధర 69.90 లక్షల రూపాయలుగా ఉందని తెలిపారు. ఈ ఐకానిక్ మోడళ్లను హైదరాబాద్కు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు మిలింద్ షా. న్యూ ఏజ్ లగ్జరీ బ్రాండ్ focused on giving distinct experiences. As part of our distinct experiences are the distinct products. The MG Cyberstar, which is the India's first electric scissor car with electric car with the electric scissor door. It does 0 to 100 in just 3.2 seconds. And the another one which we got, the MG M9, the presidential limousine. It's longest and the widest in its segment. It's the only electric MPV in the country. If you look around, our experience center in Hyderabad echoes the whole philosophy of Atithi Devo Bhava. It's inspired from an art gallery where we have a unique art developed by the local artists showcasing the culture of Hyderabad. Our focus is in giving a customer as a guest experience and make them as a part of the entire family. కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా సాంకేతికతతో నడిచే లగ్జరీ ఆటోమోటివ్ వాతావరణాన్ని అందించడానికి తాము కట్టుబడి ఉన్నట్లు మిలింద్ షా చెప్పారు. ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఎలక్ట్రిక్ కార్లను వాడితే పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళం అవుతామని ఆయన పేర్కొన్నారు. ఏ రోజైతే ఇండియన్ కార్ మోటార్ వెహికల్ సిస్టమ్ అంతా ఎలక్ట్రిఫికేషన్ అవుతుందో కంప్లీట్గా ఎనర్జీ ఇండిపెండెన్స్ వస్తుంది ఇండియాకి. ఇది ఒక ఆస్పెక్ట్. ఈ విధంగా ఎనర్జీ ఇండిపెండెన్స్ రావడంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ది మొట్టమొదటి పాత్ర. ఇది ఒకటి. రెండోది, ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చిన మాత్రాన సరిపోదు, అందులో ఎఫోర్డబిలిటీ ఉండాలి. రెండోది వెరైటీ ఉండాలి. వెరైటీ అంటే ఇప్పుడు మీరు చూస్తే స్పోర్ట్స్ కార్, యూత్ స్పోర్ట్స్ లైక్ చేస్తారు. ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఫస్ట్ వచ్చినటువంటి కార్ ఇది ఎంజీ. అదేవిధంగా మీరు ఇవి తీసుకుంటే ప్రెసిడెన్షియల్ లిమోజిన్లో, అందులో ఎఫోర్డబుల్ హై క్వాలిటీ లగ్జూరియస్ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తూ ఉంటే నేను కూడా అమెరికాలో ఉన్నా, నాకు అన్ని కార్లు ఉన్నాయి. మేబ్యాక్ ఉంది, రోల్స్ రాయిస్ ఉంది, టెస్లా వాడాను. ఇన్ని కార్లు వాడినా కూడా ఇందులో దాదాపు మసాజ్ దగ్గర నుంచి ఎలక్ట్రిక్ టచ్ స్క్రీన్ తోటి ఆల్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. దాంతోపాటు కాస్ట్ కూడా 80 lakhs అంటున్నారు. దట్ ఈస్ ఐఎమ్ కంపారిటివ్లీ లగ్జరీ సెగ్మెంట్లో ఎఫోర్డబుల్ కంపేర్ టు వేరే కార్స్తో చూస్తే. సో అదేవిధంగా స్పోర్ట్స్ కార్ కూడా ఎఫోర్డబుల్గా ఉంది, హై క్వాలిటీ ఉంది, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. అంటే ఒక ఐకానిక్ కార్స్ ఎలా ఉన్నాయో ఆ విధంగా డిజైన్ కూడా ఉంది. కాబట్టి ఇలాంటి కార్స్ని ఎక్కువ మంది కనుక అడాప్ట్ చేసుకుంటే, ఒకటి పొల్యూషన్ లేకుండా ఇండియా ఇండిపెండెన్స్, ఎనర్జీ ఇండిపెండెన్స్ విధంగా అన్ని విధాలుగా ఇన్నోవేషన్కి కూడా ఉపయోగపడుతుంది.